సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ సృజన ఆధ్వర్యంలో 1 వార్డ్ ఎవ్రీడే కార్యక్రమంలో భాగంగా గుండ్లపోచంపల్లి డివిజన్ను సందర్శించారు. ఈ సందర్భంగా గుండ్లపోచంపల్లి డివిజన్లో స్థానిక ప్రజలు, నాయకులు రోడ్ల సమస్యలు, డ్రైనేజీ సమస్యలు, వీధి దీపాల కొరత, చెరువులోకి మురుగునీరు చేరడం వంటి సమస్యలను కమిషనర్ సృజన దృష్టికి తీసుకువచ్చారు. గుండ్లపోచంపల్లి డివిజన్ జీహెచ్ఎంసీలో విలీనమైన తర్వాత అభివృద్ధికి దూరం అయిందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేశారు. డివిజన్లో నెలకొన్న సమస్యలను ప్రత్యక్షంగా తెలుసుకొని వాటి పరిష్కారానికి కార్యాచరణ రూపొందించడానికే ఈ సమావేశాన్ని ఏర్పాట్లు చేసినట్లు కమిషనర్ తెలిపారు. ఇక్కడ నివాసం ఉంటున్న మీరు ఎదుర్కొంటున్న సమస్యలు కానీ, కావాలనుకుంటున్న అవసరాలు కానీ ఏమిటో మీ ద్వారానే తెలుసుకుంటే మేము చేసే ప్రణాళికలో, మేము చేసే శాంక్షన్స్లో మాకు అనుకూలంగా ఉంటుంది. బికాజ్ ఎప్పుడు మేమే మీకేం కావాలో నిర్ణయం చేసి ఇది మీకు చేస్తాము అనడం కంటే మీరేం కోరుకుంటున్నారో తెలుసుకొని దాని అనుగుణంగా చేస్తే అందరం కలిసి పనిచేసినట్టుగా ఉంటుంది అనే ఉద్దేశంతో కార్పొరేషన్ ఏర్పాటై 3-4 నెలలు కూడా కాలేదు. సో ఇంకా శాంక్షన్లు అవి పెంచడం అంటే ఇంతకుముందు మున్సిపాలిటీలో ఉన్నప్పుడు ఉన్న శాంక్షన్స్ అన్నిటి మేము అట్టగా కంటిన్యూ చేస్తాను. అది కాదు, ఇంకా ఏం అవసరాలు ఉన్నాయి, కొన్ని మేము మాత్రమే చేసే ఉండకపోవచ్చు. కానీ ఈ అవకాశంగా మీరు మా దృష్టికి తీసుకొని వస్తే, ఫర్ ఎగ్జాంపుల్ HMDA చేసేవి ఏమన్నా ఉండొచ్చు. ఇక్కడ ఇంతకుముందు UGD డ్రింకింగ్ వాటర్ మున్సిపాలిటీ చేసేది. త్వరలో ఆగస్టు 15 ఆ ప్రాంతంలో వాటర్ బోర్డు వాళ్ళు, మీకు తెలుసు GHMCలో HMWS వాటర్ బోర్డు వాళ్ళే డ్రింకింగ్ వాటర్ సివరేజ్ చేస్తారు. సో అది వాళ్ళు తొందరలో తీసుకోబోతున్నారు. సో వాళ్ళు చేసే అప్పటి వరకు మెయింటెనెన్స్ అవన్నీ మేము చేస్తాం, కానీ వాళ్ళు చేసే మాస్టర్ ప్లాన్, పెద్ద పెద్ద ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏవైతే ఉంటాయో వారి దృష్టికి, సో అంటే కేవలం మున్సిపల్ కార్పొరేషన్ చేసేది కాకుండా HMDA కానీ, వాటర్ బోర్డ్ కానీ, SPDCL కానీ ఇలాంటి ఎవరు ఏం చేయాలని మీరు కోరుకుంటున్నారో కూడా మాకు చెప్తే మేము వాళ్ళ దృష్టికి తీసుకెళ్ళి ఫాలోఅప్ చేయడానికి అనుకూలంగా ఉంటుంది. సో దయచేసి ఈ అవకాశాన్ని మీరందరూ మీ సమస్యలు ఏదైతే కమ్యూనిటీ సమస్యలు, ఇండివిజువల్ గ్రీవెన్సెస్ కాదు, ఇండివిజువల్ గ్రీవెన్సెస్ మాట్లాడుకోవడానికి మన ప్రజావాణి ఉంది, మా దగ్గరికి వచ్చిన